हमारे बंडी संजय जी थे, उन्होंने एक संकल्प लिया था कि केसीआर के परिवार को तेलंगाना की जनता के सामने नंगा करेंगे, उसके करप्शन को तेलंगाना की जनता के सामने लाएंगे। ये संकल्प लेकर हमारे बंडी संजय जी ने 1500 किलोमीटर की यात्रा, पैदल यात्रा पूरे तेलंगाना में की है। जब बंडी संजय जी हर गांव, हर जिला, हर विधानसभा से चलते थे तो कईयों लोगों ने, हमारे किसान हो, हमारे नौजवान हो, कईयों लोगों ने कि अन्ना हमें आज इतने बड़े प्रॉब्लम्स में हम फंसे हुए हैं, एक झूठे मुख्यमंत्री को हमने विश्वास करके उसको मुख्यमंत्री पद पे बिठाया है, लेकिन आज यही मुख्यमंत्री तेलंगाना की जनता को झूठा आश्वासन देता है और तेलंगाना को लूट रहा है। इसके लूट से हमें बचाना है। ये कंप्लेंट्स कईयों जिलों में, कईयों विधानसभा में बंडी संजय जी को दी है जनता ने। और आज आपके इस विधानसभा में बीआरएस का एमएलए कौन है? ఎవరున్నాడు ఇక్కడ ఎమ్మెల్యే? ఇక్కడ మినిస్టర్ ఎవరున్నాడు? చేతగాని మినిస్టర్, చేతగాని ఎమ్మెల్యే. ఆయనతోని ఏమీ కాదు, రాత్రి అయితేనే ఇదే. రాత్రి ఏం చెప్తాడు, పొద్దుగాల ఏం చెప్తాడు ఆయనకి అర్థం కాదు. బండి సంజయ్ అన్న మన కరీంనగర్ నుంచి ఈ నియోజకవర్గం నుంచి కొట్లాడుతున్నది వింటే ఆయన పరిగెత్తే ఎంఐఎం ఆఫీస్ లో పోయి అక్కడ సలాం కొడుతున్నాడు. ఆమె పెద్ద బామర్ది ముందు ఆయన ఇంకేమైనా మాట్లాడుతున్నాడు. ఆయనకి ఏం చెప్తుందంటే, ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలో బండి సంజయ్ నిలబడుతుండు, నాకు కాపాడండి అని అసదుద్దీన్ ఓవైసీకి రిక్వెస్ట్ చేస్తుందంట. కానీ మా మినిస్టర్ గారికి ఒక్క మాట చెప్తున్నా, మీరు ఇమీడియట్ గా కాన్స్టిట్యున్సీ చేంజ్ చేసుకోండి. వేరే ఏదైనా కాన్స్టిట్యున్సీ నుంచి మీరు కొట్లాడుకోండి. ఎందుకంటే ఇక్కడ ఈ కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో భారతీయ జనతా పార్టీ జెండా పక్క ఇక్కడ కార్యకర్తలు ఎగిరిపిస్తారు. దానికి ఎవరు కూడా ఆపలేరు. ఎందుకంటే మీరు చేసిన కరప్షన్ మేము కాదు, కరీంనగర్ చిన్న పిల్లలు కూడా అడిగితే మీ కరప్షన్ వాళ్ళు చెప్తారు. భూమాఫియా చేసే ఎవరంటే మీ పేరు వస్తుంది, ల్యాండ్ మాఫియా ఎవరు చేస్తుందంటే మీ పేరు వస్తుంది, శాండ్ మాఫియా అంటే మీ పేరు వస్తుంది. ల్యాండ్ చాలా వరకు అంటే వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ కూడా మీరు కబ్జా చేసుకున్నారు, గుడి ల్యాండ్ కూడా మీరు కబ్జా చేసుకున్నారు. అది మేము కాదు, కరీంనగర్ జనాలు పబ్లిక్ చెప్తున్నారు. అందుకోసం మీరు కాన్స్టిట్యున్సీ చేంజ్ చేసుకోండి. ఎందుకంటే మన బండి సంజయ్ ఒక వ్యక్తి కాదు, ఒక పెద్ద శక్తి. ఆ శక్తితోని పోటీ చెయ్యాలంటే మీలాగా దున్నపోతులతోని కాదు. అందుకోసం కరీంనగర్ యువకుల్లారా మనము జోష్ లో ఉండాలి, కానీ చాలా టెక్నికల్ గా మనం ఫైట్ చేయాలి. ఇక్కడ వాళ్ళు చాలా వరకు డబ్బుల బలం చూపెడతారు, ప్రతి ఒక్క కార్యకర్తని డబ్బులు చూపెడతారు, ప్రతి ఒక్క ఓటర్ని డబ్బులు చూపెడతారు. కానీ కరీంనగర్ జనాలకి, కరీంనగర్ ఓటర్స్ కి నేను దండం రిక్వెస్ట్ చేస్తున్నా, డబ్బులు ముఖ్యమా, ధర్మం ముఖ్యమా, అది మీరు ఆలోచన చెయ్యాలి. ఒకవేళ వాళ్ళు వస్తారు, ఓటుకి 5,000, ఓటుకి 10,000, ఓటుకి 20,000. అమ్మా అక్కల్లారా, అన్నల్లారా, ఒక్క మాట ఆలోచన చేసుకోండి. ఆ 20,000 రూపాయలు 5 సంవత్సరాలు మీరు తినొచ్చా? 5 సంవత్సరాలు. మళ్ళీ ఎందుకు 5,000 రూపాయలు, 10,000 రూపాయలు, 20,000 రూపాయల గురించి మనం ఆలోచన చేయాలి? వద్దు. మనకు మన అన్న కావాలి, మన గురించి మాట్లాడే వ్యక్తి కావాలి. అసెంబ్లీలో ఆ కేసీఆర్ కి నీళ్లు తాగిపించేట్లాంటి వ్యక్తి మనకు కావాలి. ఆ ఆలోచన మీలో ఉండాలి. 2018 ఎన్నికల్లో నేను ఒక్కడనే గెలిచిన, కానీ చాలా బాధగా ఉండే నాకు. అప్పుడు వాళ్ళు చాలా తప్పులుగా మాట్లాడేది కాన్స్టిట్యున్సీలో, మన అసెంబ్లీలో. అప్పుడు నేను ఒక్కడే ఉండే, కానీ ఇవాళ అన్నాకి తీసుకొని పోనీకి నేను వచ్చినాను. ఇక్కడ తెలంగాణ అసెంబ్లీకి నేను మా బండి సంజయ్కి తీసుకొని వెళ్తా. మీరు పంపిస్తారా లేదా? పంపిస్తారు కదా.
ఓసి నీ దగ్గర వచ్చింది కదా ఇక్కడ క్యాండిడేట్, ఇక్కడ ఎమ్మెల్యే, ఆయనకి మద్దతు ఏమిస్తావు? నీలో దమ్ముంటే ఇక్కడ నుంచి పోటీ చేపి. దమ్ము లేదా? ఓవైసీకి దమ్ము లేదా? క్యాండిడేట్ పెడతావా ఇక్కడ ఎమ్మడం? ఎందుకంటే ఈ కరీంనగర్ లో ఉన్న మైనారిటీ కూడా నేను ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. కరీంనగర్ లో ఉన్న మైనారిటీ మా ముస్లింస్ అన్న తమ్ముళ్ళు, నేనైతే ఏదో చెప్తా, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కదా, దాని తర్వాత ఏదైనా చెప్తాం మనం. ఇప్పుడు మీ ఓట్లు అమ్మనికి ఆల్రెడీ అసదుద్దీన్ ఓవైసీ డిసైడ్ అయిపోయిండు, మీకు తెలియదు. కానీ ఎక్కడ బ్యాగులు 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 నిండి డబ్బులు పోతుంది, మీ ఓటు మొత్తం ఓవైసీ అమ్మేస్తాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. త్రిబుల్ తలాక్ పైన బిల్ ఎవరు తీసుకొని వచ్చిండు? అది యాద పెట్టుకోండి. మీ అక్క చెల్లెలు పరువు కాపాడినా అంటే భారతీయ జనతా పార్టీ. ఆ ఒక్క మాట మీరు యాద పెట్టుకోండి. నేను చాలా తక్కువ సమయం ఇక్కడ తీసుకొని వచ్చినాను, ఎందుకంటే కాన్ఫరెన్స్ వెళ్ళాలి, మళ్ళీ పదయాత్ర కూడా ఉంది నా దగ్గర. కానీ అన్నగారు అన్నారు నా దగ్గర రావాలంటే నా పదయాత్ర వేసి ఇక్కడ వచ్చేసినాను. కానీ ఇక్కడున్న ప్రతి ఒక్క కార్యకర్తకి దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు 25 days అన్నా గురించి ఇవ్వాలి. మీరు ప్రతి ఒక్క కార్యకర్త అన్న నేనున్నాను, ఈ ఎలక్షన్ మీరు కాదు మేము కొట్లాడుతున్నాం, ఆ ఫీలింగ్ ప్రతి ఒక్క కార్యకర్తలో రావాలి. అప్పుడే చాలా పెద్ద మెజారిటీతోని ఈ కరీంనగర్ కాన్స్టిట్యున్సీ మనం గెలవచ్చు. అదే నేను కార్యకర్తకి దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను. ధన్యవాదం. జై శ్రీరామ్. అన్న గట్టిగా చెప్పలు కొట్టాను లేదా? అక్కడ పాదయాత్ర వదిలిపెట్టి అన్న ఒక్కసారి జెండా జెండది 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 అన్న కరీంనగర్ మొత్తం కాషాయమే, జెండా ఉన్నది. అవునా కాదా అన్న? మీ ఎవరికైనా పైసలు ఇచ్చిరా ఎవరైనా? 1000 2000 అరే గింతగా ఎట్లా వచ్చిందే గింతమంది? ఈ జెండది సాయి జెండది ఎట్లా వచ్చిర్రు అందరోజు? దేనికోసం వచ్చారు? దేనికోసం వచ్చారు? ధర్మం కోసం ఆకారా? ధర్మం కోసం ఆకారా? ధర్మం కోసం ఆకారా? ఈ ధర్మం ఇక్కడ నిలబడాలా లేదా? కాషాయపు జెండా ఎగిరాలా లేదా? గట్టిగా చెప్పాలన్నా, ఇంకా గట్టిగా చెప్పాలన్నా, ఇంకా గట్టిగా చెప్పాలన్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి వందే వందే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. అన్న ఎన్నికలు ఎప్పుడన్నా? అన్న ప్లీజ్ ప్లీజ్ డిస్టర్బ్ చేయదు ప్లీజ్. ఎన్నికలు ఎప్పుడున్నాయన్నా? ఇవాళ డేట్ ఎంత అన్నా? ఎంత? ఇంకా ఎన్ని రోజులది? రాజాబాయి చెప్పినట్టు 24 days నువ్వు పూర్తి సమయం ఇచ్చి పనిచేస్తానని ఒక్కసారి చేతులెత్తురానా? మీరు ఒక్కొక్కరు 10 ఓట్లు వేస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ బాక్సులు బద్దలైతే అన్న గ్యారెంటీ. వాస్తవా కదా? అరే మీకోసం పని చేస్తున్నానా? అక్కడ ప్లీజ్ 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 ప్లీజ్, నేను మీకోసం పని చేస్తున్నామన్నా. ఇలా ఇద్దరం వచ్చినామన్నా, ఒకటి రాజాబాయి వచ్చిండు, ఒకటి నేను వచ్చినన్నా. ఇద్దరం ధర్మం కోసం పని చేస్తున్నామన్నా. ఈ ధర్మం కోసం చావడానికి సిద్ధమైనమన్నా. ఈ ధర్మం కోసం దేనికైనా తెగించి కొట్టడానికి సిద్ధమైన నాయకులమన్నా మేము. ఏ రోజు ఈ కరీంనగర్ లో గాని, హైదరాబాద్ సిటీలో గాని, సికింద్రాబాద్ లో గాని, గోషామహల్ లో గాని ఎక్కడ కూడా మీరిచ్చిన కాషాయపు జెండాను వదిలిపెట్టని నాయకులమన్నా మేము. ఎక్కడైనా, ఏ గల్లీలోనైనా, ఏ బస్తీలైనా, ఏ రాష్ట్రంలోనైనా, ఏ జిల్లాలోనైనా, ఏ గడ్డ మీదైనా, పాత బస్తీ గడ్డైనా, ఏ బస్తీ గడ్డైనా మా చేతిలో ఉండేది కాషాయపు జెండా అన్నా. ఈ కాషాయపు జెండా కోసం పనిచేసే కార్యకర్తలమన్నా మేమిద్దరం. మీరిచ్చిన కాషాయపు జెండాను చాలా మంది నాయకులు మర్చిపోతారన్నా. మీరిచ్చిన కాషాయపు జెండాను ఓట్లు అయిపోగానే మర్చిపోతారన్నా. ఆ పార్టీడు ఈ పార్టీడు ఎన్నికలు వస్తే ధర్మం గుర్తొస్తుందన్నా. ఆ పార్టీకి ఈ పార్టీకి ఎన్నికలు వస్తేనే దేవుడు గుర్తొస్తాడన్నా. కానీ ఈ కరీంనగర్ గడ్డ మీద పార్లమెంటు సభ్యుడిగా నా చేతికి కాషాయపు జెండాను మీరు అందించారన్నా.
మీరందించిన జెండాను ఏ రోజు బండి సంజయ్ వదిలిపెట్టలేదన్నా. మీరు కాషాయపు జెండా నాకు వదిలిపెట్టి నా చేతికిచ్చి లక్ష మెజార్టీ దానిలో కరీంనగర్ గడ్డ నుంచే, ఈ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే మీరు కష్టపడి పనిచేసి పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతం కోసం, ఈ కాషాయపు జెండా కోసం, హిందూ ధర్మం కోసం 1,20,000 ఓట్లు ఇచ్చిన మహానుభావులన్నా మీరందరూ. ఎక్కడ కూడా జెండాను వదిలిపెట్టలేదన్నా. 1,20,000 ఓట్లు మామూలు ఓట్లు కాదన్నా. 1,20,000 ఓట్లు మీరు నాకేస్తే ఏ రోజు ఏ ధర్మం కోసమే, హిందూ ధర్మం కోసం మీరు నాకు ఓట్లేసి గెలిపించినో మీరిచ్చిన కాషాయపు జెండాను తెలంగాణ మొత్తం రెప్పలాడించిన వ్యక్తి మీ బండి సంజయ్ అన్న. ఏ రోజు ధర్మానికి వ్యతిరేకంగా వివరించిన, ధర్మానికి వ్యతిరేకంగా ఎవ్వడు వ్యవహరించినా కూడా వానికి ఏ విధంగా వార్నింగ్ ఇవ్వాలో ఆ ధర్మం కోసం పనిచేసిన, ధర్మ రక్షణ కోసం పనిచేసినవన్నా. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు 1,20,000 ఓట్లతో ఓట్లు ఇచ్చారు కాబట్టి, ఎంపీగా 1,00,000 ఓట్ల మెజార్టీతో మీరు గెలిపించారు కాబట్టి, పార్టీ కేంద్ర నాయకత్వం నాకు రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు ఇచ్చిన తర్వాత ఏ విధంగా ఈ కేసీఆర్ నియంతృత్వ నిరంకుశ రజాకర్ల అవినీతి కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఏ విధంగా తెలంగాణ గల్లీలో, తెలంగాణ బస్తీలో హిందూ ఓట్ బ్యాంక్ తయారు చేసి తెలంగాణ ప్రజలందరూ కూడా 80% ప్రజలను ఓటు బ్యాంక్ గా తయారు చేసి దుబ్బాక ఎన్నికల్లో గాని, హుజరాబాద్ ఎన్నికల్లో గాని, భాగ్యనగర్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గాని, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాని మీరందరూ తెలంగాణ సమాజం అంతా ఓటు బ్యాంక్ మార్చడం కాబట్టి విజయ పరంపర కొనసాగించడం. చాలా మంది హేళన చేసిరన్నా. ఏడ ఒక్కదైతారన్నా, 80% నుండి ఎక్కడ ఒక్కడైతారన్నా, ఒక్కడి చేయడం ఎవరితోనైతారన్నా అని చెప్పి చాలా పార్టీలు హేళన చేసినాయన్నా. చాలా పార్టీలు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినాయన్నా. చాలా మంది హిందూ సమాజాన్ని చులకన చేసిరన్నా. చాలా మంది హిందూ దేవతలు అవమానపరిచే విధంగా చేసిరన్నా. చాలా మంది హిందూ సమాజం పట్ల నిర్లక్ష్యంగా వివరించిరన్నా. నా లోపల కసి పెరిగిందన్నా, కక్ష కట్టిన ధర్మం కోసం. ఎట్టి పరిస్థితుల్లో ఈ భాగ్యనగర్ కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నా కరీంనగర్ తమ్ములు నా చేతికి కాషాయపు జెండాను ఇచ్చారు కాబట్టి, ఈ కాషాయపు జెండా సాక్షిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో 80% ప్రజలను ఓటు బ్యాంక్ గా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తాం కాబట్టి ఈ విజయ పరంపర కొనసాగిందన్న. ఏ రోజు ఎక్కకపోలేదన్న. 150 రోజుల ప్రజా సంగ్రామ యాత్ర చేసిందన్న. 150 రోజుల ప్రజా సంగ్రామ యాత్ర చేసిందన్న. రైతుల కోసం కొనుగోలు సెంటర్ వద్ద దాడులు చేసిన, కాళ్ళు చేతులు విరిగినాయన్న. నిరుద్యోగ యువత కోసం చేసిన లాఠీ చార్జ్ చేసిరన్న. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కోసం పనిచేస్తే, లీకేజ్ వ్యతిరేకంగా పనిచేస్తే దొంగ కేసులు బనాయించి జైలు పంపిన రాష్ట్ర ముఖ్యమంత్రి. 317 జీవో పేరుతోని ఉపాధ్యాయులను ఉద్యోగులను చెట్టుకోరి పుట్టకోరి చేస్తే మీ కోసం కొట్లాడ బండి సంజయ్ని 5 రోజుల పాటు జైల్లో పెట్టిందన్న రాష్ట్ర ముఖ్యమంత్రి. రైతుల రుణమాఫీ కోసం కొట్లాడితే లాఠీ చార్జ్ చేసిందన్న మా మీద. మహిళల మీద అత్యాచారానికి వ్యతిరేకంగా కొట్లాడితే లాఠీ చార్జ్ చేసి కేసు పెట్టిందన్న. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గానికి అన్యాయం జరిగిన రైతుల కోసం గాని, నిరుద్యోగ యువత కోసం గాని, ఉపాధ్యాయుల ఉద్యోగుల కోసం గాని, మహిళల కోసం గాని, యువత కోసం గాని, చివరకు విద్యార్థుల కోసం కూడా మీ కోసం నేను కొట్లాడితే నా మీద కేసీఆర్ ఇప్పటికి 30 కేసులు పెట్టిందన్నా. ఎవరి కోసమన్నా? మీకోసం కష్టపడ్డామన్నా, మీకోసం కష్టపడ్డామన్నా. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ ముఖ్యమంత్రి రజాకర్ల పాలన కాపాడడమే లక్ష్యంగా నేను పనిచేస్తే నన్ను మతతత్వవాదిగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన. హైదరాబాద్ లో ఉన్న వాడు 15 నిమిషాలు చాలన్నాడన్నా. వాళ్ళే బతకాలన్నటన్నా, లోకంలో మనం బతకద్దటన్నా. వాళ్ళే బతకాలంటన్నా. వాళ్ళను వ్యతిరేకించే దమ్ము ఎవరికి ఉందన్న? ఇవాళ పాత బస్తీలో రాజాబాయి నేను కలిసి ఇలా భాగ్యలక్ష్మి గుడి దగ్గర సమావేశం పెట్టి పాత బస్తీని కొత్త బస్తీ చేస్తాం, పాత బస్తీని అభివృద్ధి చేస్తామంటే ఇలా తెలంగాణ సమాజంలో కూడా చైతన్యం వచ్చిందన్నా. తెలంగాణ సమాజంలో స్ఫూర్తి వచ్చిందన్నా. తెలంగాణ సమాజం లోపల ఒక సంఘటన శక్తిగా మారిన తెలంగాణ సమాజం లోపల ఒక ఐక్యత వచ్చిందన్నా.
ఆ ఐక్యతకు విశ్వాసిగా ఇలా తెలంగాణలో యువత అంతా కూడా రబ్బర్ చెప్పులు జీన్ ప్యాంటు టీ షర్ట్ వేసుకున్న యువత తెలంగాణలో కాదు కరీంనగర్ లో కథను మార్చబోతున్నారన్న. ఈ కరీంనగర్ లో కేవలం కాషాయపు జెండా తప్ప వేరే జెండాకు స్థానం లేదన్నా. రాజాబాయి చెప్పినట్టు ఇవాళ కరీంనగర్ అభివృద్ధి చేసింది మేమన్నా, అభివృద్ధి చేసింది మనమన్నా. స్మార్ట్ సిటీ పైసలు 196 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇలా కేసీఆర్ ఫోటో పెట్టుకుని ఆపుతున్న 196 కోట్ల రూపాయలు దారి మళ్ళిస్తే నేను ప్రశ్నించిన కాబట్టి 196 కోట్ల రూపాయలు వచ్చినాయన్నా. కరీంనగర్ నుంచి వరంగల్ నేషనల్ హైవే పైసలు నేను తీసుకొచ్చినా, కరీంనగర్ జగిత్యాల నేషనల్ హైవే పైసలు నేను తీసుకొచ్చినా, కరీంనగర్ ఎల్కతుర్తి నేషనల్ హైవే పైసలు నేను తీసుకొచ్చినా, ప్రభుత్వ ఆసుపత్రికి పైసలు మనం ఇచ్చామన్నా, ఆర్ఓబికి పైసలు మనం ఇచ్చామన్నా, గ్రామాల్లో గ్రామీణ సడక్ యోజన కింద పైసలు మనం తీసుకొచ్చామన్నా, సిఆర్ఎం పైసలతోనే గ్రామాల్లో రోడ్లు ఇచ్చామన్నా, మీకొచ్చే బియ్యం పైసలు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నా, శ్మశాన వాటిక పైసలు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నా, ఇలా గ్రామ పంచాయతీలకు నిధులు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నా, కార్పొరేషన్ కు నిధులు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నా. మీరు ఇచ్చేది ఏంది అని చెప్తే మోడీ గారి మా పేర్లు మాయం చేసి మేము లేనప్పుడు దొంగతనంగా కొబ్బరికాయలు కొట్టి ఇలా సొమ్మొక్కది సోకొక్కలకు వివరించడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. 8,000 కోట్ల రూపాయలకు పైగా నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కేవలం 3 సంవత్సరాల్లో నిధులు తీసుకొచ్చిందన్నా. నేను ఈ కరీంనగర్ అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడి మేము పనిచేస్తామన్నా. ఏం చేసిందన్న కేసీఆర్, నిన్న మాట్లాడుతున్న కేసీఆర్ భారతీయ జనతా పార్టీ తెలంగాణకు మోసం చేసిందట, జెండా ఎత్తలేదట. సిగ్గుండాలే రాష్ట్ర ముఖ్యమంత్రి బట్టె బాజ్ మాట్లాడడానికి. అరే నీ పార్టీ పుట్టకముందే, నీ పార్టీ జై తెలంగాణ అనకముందే, నీ పార్టీ పుట్టకముందే కాకినాడలో 1997లో ఒక్క ఓటు 2 రాష్ట్రాల పేరుతోని జై తెలంగాణ గర్జించిన గాంధీసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అరే పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ బిల్లు సపోర్ట్ చేయకుంటే నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటువంటి చిప్ప బిచ్చ బతుకు వచ్చి ఇలా పాస్పోర్ట్ బ్రోకరిజం చేసి పాస్పోర్ట్ల బ్రోకరిజం చేస్తూ ఇవాళ నువ్వు పాస్పోర్ట్ల దండ చేసుకోవడానికి పరిమితం అయ్యేవారు అనే విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. అదే పార్లమెంట్ లో బిల్లు వస్తే సుష్మా స్వరాజ్ గారు సపోర్ట్ చేస్తే ఈ ముఖ్యమంత్రి పోయి తాగి ఫామ్ అవుతామన్నా. అసలు నువ్వెంత, నీ పార్టీ ఎంత? అప్పుడు 2 పార్లమెంట్ సభ్యులు బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి 2 పార్లమెంట్ సభ్యులున్నాడు. తెలంగాణ ఎట్లా సాధించిండో ఒక్కసారి తెలంగాణ సమాజం చెప్పాలి. అరే పార్లమెంట్ లో బిల్లుకు సుష్మా స్వరాజ్ సపోర్ట్ చేస్తున్నప్పుడు ఈ కేసీఆర్ ఓటింగ్ లో ఎందుకు పాల్గొనలేదో కేసీఆర్ చెప్పాలి. పార్లమెంట్ లో తెలంగాణ చర్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్ ఎందుకు పారిపోయిందో తెలంగాణ సమాజానికి కేసీఆర్ చెప్పాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ మద్దతు ముఖ్యమంత్రి అయి ఇలా భారతీయ జనతా పార్టీ విమర్శిస్తున్నట్టే కోట్ల రూపాయలు నువ్వు నీ కొడుకు అబద్దాలు ఆడంలో అయ్యా 1 నంబర్ అయితే కొడుకు 10 నంబర్ అన్నా. వాళ్ళ ముఖాలు చూడురేనా, కేసీఆర్ కుటుంబం చూడురేనా, ఎంత అహంకారమైన కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ కొడుకుది, కేసీఆర్ బిడ్డది. వాళ్ళ ఫేస్ చూడురేనా. భారతీయ జనతా పార్టీని సన్నాల్సి ఉంటావా? అరే కేసీఆర్ కొడుకా, నీ బతికేంది చెప్పు. నీ అయ్య లేకుంటే, నీ అయ్య ముఖ్యమంత్రి కాకుంటే బిచ్చ బతుకు కుక్కలు లేకే నీ రోడ్ల మీద. ఇలా భారతీయ జనతా పార్టీని సన్నాసులు అంటావా? అరే అమెరికాలో చిప్పలు కలిగిన నీ బతుకు ఈ రోజు నీ అయ్య పేరు చెప్పుకొని, నీ అయ్య ముఖ్యమంత్రి అని చెప్పి ఇవాళ అక్కడిక్కడికి వచ్చి భారతీయ జనతా పార్టీని విమర్శిస్తున్నామంటే ఒక్కసారి గుర్తుంచుకోబడ్డా నీ కథ సాగదివా. ముఖ్యమంత్రి మీటింగ్ పెడితే ఎవరు వస్తలేదన్నా, ముఖ్యమంత్రి కొడుకు మీటింగ్ పెడితే ముఖం చూడడానికి ఎవరు వస్తలేరన్నా. ముఖ్యమంత్రి కొడుకు అహంకారం చూసి ఇలా ఎవరు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే మాకు ముఖ్యమంత్రి కొడుకు ప్రచారం వద్దు, ముఖ్యమంత్రి ప్రచారం వద్దు, ప్రజలు తిరగబడుతున్నారు, ప్రజలు వెళ్లిపోతున్నారు, మాకు వద్దే వద్దని చెప్పి మొత్తుకునే స్థితి వచ్చిందన్న. కాళేశ్వరం నిన్నగాక మొన్న కాళేశ్వరం చూస్తామన్నా. ముఖ్యమంత్రి కొడుకు అంటాడు కాళేశ్వరం రిపోర్ట్ తప్పట. అంటే నీ ఫామ్ హౌస్ లో కూర్చొని, నీ ప్రగతి బల కూర్చొని, నీ అయ్య పెట్టే మందు బాటిల్ తాగి, నీ అయ్య పెట్టే తిని నీకు అనుకూలంగా రిపోర్ట్ ఇస్తే ఇలా కాళేశ్వరం రిపోర్టు మంచిదట, మేడిగడ్డ రిపోర్ట్. అరే మా మోపుటర్లు మునిగినాయి కదా చెప్పు కేసీఆర్. ఇలా పగులు ఫౌండేషన్ కు పగులు వచ్చినారా కేసీఆర్ చెప్పు. 8 పిల్లలకు కదలిక మొత్తం షేకనే లేదా చెప్పు కేసీఆర్. ఇవాళ పిల్లలు మొత్తం కురిపోయినాయి, ఫౌండేషన్ మొత్తం పగుళ్ళు వచ్చినాయి, మోటార్లు మునిగిపోయినాయి. ఇవి వాస్తవాలు పక్కబెట్టి వాస్తవాలు చెప్తే
ఇలా భారతీయ జనతా పార్టీని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అన్నిటి మీద ప్రశ్నించిన ఈ ఎన్నికలు కేవలం కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికలు కావన్నా, తెలంగాణ మొత్తం మీ తీర్పు కోసం చూస్తుందన్నా. మా కోసం కొట్లాడిన బండి సంజయ్, రైతుల కోసం 40 లక్షల మంది రైతుల కోసం కొట్లాడిన బండి సంజయ్ గెలవాలని 40 లక్షల మంది రైతులు మీకు 2 చేతులు జోడించి మొక్కుతురన్నా. 50 లక్షల మంది నిరుద్యోగ యువత మా కోసం కొట్లాడిన బండి సంజయ్ మా కోసం జైలుకేడు, మా కోసం లాఠీ దెబ్బలు తినని చెప్పి 50 లక్షల మంది నిరుద్యోగ యువత మీ తీర్పు కోసం వేడుకుంటున్నా. మీకు 2 చేతులు జోడించి మొక్కుతున్న 2 లక్షల మంది 50 లక్షల మంది యువత ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలను కూడా మాకు అవకాశం వచ్చింది. కేసీఆర్ సంఘం చూస్తాం. మా కోసం బండి సంజయ్ కొట్లాడిండు. తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ ఆఫీస్ మీద దాడి చేస్తా కూడా, లాఠీ చార్జ్ చేస్తా కూడా, జైలుకు పంపినా కూడా 317 జీవోకు వ్యతిరేకంగా బండి సంజయ్ కొట్లాడి. కాబట్టి కరీంనగర్ తమ్ముళ్లారా, కరీంనగర్ అన్నలారా, కరీంనగర్ అక్కడారా, బండి సంజయ్ని గెలిపించండి. అసెంబ్లీలో మా కోసం కొట్లాడతారని చెప్పి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు 2 చేతులు జోడించి మొక్కుకుంటున్నాయన్న. మీకోసం రైతులు మొక్కుతున్నా, మహిళలు మొక్కుతున్నా. అందుకే ఈ తీర్పు ప్రధానమైందన్నా. మీరిచ్చే తీర్పు తెలంగాణలో చారిత్రాత్మక కాబోతుందన్నా. ఈ మీరిచ్చే తీర్పు ఇలా కరీంనగర్ మొత్తం సీన్ మారిపోయిందన్నా. కరీంనగర్ చరిత్రను తిరిగి రాబోతున్నామన్నా. ఈ కరీంనగర్ ధర్మానికి వేదిక ఎవరైతే ఇలా ఇక్కడున్న ఎమ్మెల్యే అభ్యర్థి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, స్థానిక మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈ అసెంబ్లీలో ఎంత మందికి రేషన్ కార్డు ఇచ్చారో ఒక్కసారి ఆలోచించిందన్నా. ఎంత మందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారో ఒక్కసారి ఆలోచించండి. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇలా కరీంనగర్ లో సంఘం ఏర్పాటు చేస్తే ఈ మంత్రి బాధితుల సంఘం కూడా పెట్టేటువంటి పరిస్థితి ఇవాళ ఈ కరీంనగర్ లో వచ్చిందన్నా. జాగాలు కబ్జా చేసిర్రు, ఇండ్లు కబ్జా చేసిర్రు, దందాలు కబ్జా చేసిర్రు, వ్యాపారస్తుల దుకాణాలు కబ్జా చేసిర్రు. ఎక్కడ పడితే అక్కడ పంచాల పేరుతోని కరీంనగర్ ను లూటు చేసి మేము నిధులు తీసుకొస్తే దాని కమిషన్ల పేరుతోని, కాంట్రాక్ట్ల పేరుతోని పొట్టు పైసలు చంపిడి తప్ప ఇక్కడున్న మంత్రి ఎక్కడ అభివృద్ధి చేయలేనా. ఎక్కడైనా ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులను డబుల్ బెడ్రూమ్లు అవి, దళిత బంధు ఏది, బీసీ బంధు ఏది, దళితులకు 3 ఎకరాలు ఏది, అగ్రవర్ణాల పేదలకు బండి సంజయ్ మా కోసం కొట్లాడితే మీ కేసీఆర్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి. అందుకే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కరీంనగర్ చరిత్రను తిరిగి రాయనన్నా. మీకోసం నేను కష్టపడి పనిచేస్తున్నా. ఈ కరీంనగర్ కు రక్షణ కవచంగా నేనుంటున్నా. ఈ కరీంనగర్ లో ప్రతి ఇంటిలో ఒక ఛత్రపతి శివాజీ బయలుదేరుతుందన్నా. ఈ కరీంనగర్ లో ప్రతి ఇంటి నుంచి ఒక మహిళ, మా తల్లి, మా అక్క, మా చెల్లె ఝాన్సీ లక్ష్మీబాయి రుద్రమదేవిగా బయలుదేరుతుందన్నా. రోడ్ల మీదకి ఎక్కురన్నా, దయచేసి నా మాట వినన్నా. రోడ్ల మీదకి ఎక్కండి, స్వచ్ఛందంగా బయటికి రండి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. స్వచ్ఛందంగా రోడ్ల మీదకి రండి, నాకు మద్దతు తెలపండి. ఈడ ఓటు బ్యాంకు దమ్మెంతో చూపెట్టండి. ఈడ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే నెక్స్ట్ మేయర్ గా ఎంఐఎం పార్టీకి ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ మధ్య ఒప్పందం కుదిరింది. 30 మంది ఎంఐఎం పార్టీ కార్పొరేటర్లు ఈ కరీంనగర్ లో గెలిస్తే కరీంనగర్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అందుకే ధర్మాన్ని రక్షించడానికి, ఈ కరీంనగర్ ప్రజలను కాపాడ కోసం, ఈ కరీంనగర్ లో అభివృద్ధి చేయడానికి, కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి ఒక్కసారి నాకు అవకాశం ఏంటన్నా. అందరికి ఇచ్చిన అవకాశం ఎమ్మెల్యేగా ఒక్కసారి నాకు అవకాశం ఏంటి. మీకు అండగా ఉంటా, మీకు రక్షణ కవచంగా ఉంటా చెప్పి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలిస్తున్న నా అన్నలకు, నా తమ్ములకు, కాషాయపు జెండాకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. నాకు ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా అందరూ కామ్ అవ్వాలి. పోతాం కదా, జోష్ వచ్చింది కదా, 2 చేతులు ఉన్నాయి కదా అందరికి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం. భారత్ మాతాకి జై శ్రీరామ్.
ఎవరు అందరు నాలుగు నడుచుకుంటే ఎవరు అందరు బైక్ ఎవ్వరు నడవచ్చు బైక్ స్టార్ట్ వాళ్ళు వెళ్ళిపోతారు ఎక్కడ ట్రాఫిక్ కానీ ఎవరు కానీ ఇబ్బంది కాదు ప్లీజ్ అందరూ కూడా ఎవరు తెచ్చుకున్నటువంటి మోటార్ సైకిళ్ల పైన వాళ్ళు ఎక్కి ఎన్ని ప్రకాశం ముందుకు రాజకృష్ణ గారు ముందుకెళ్ళండి ఆలోచన కూడా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయండి ఆ సంవత్సరంలో ఇంకా 2000 పనులు ఉన్నాయి అది ముందుకు వెళ్ళండి అందరూ వెనుకున్నటువంటి ఎన్నం ప్రకాశం कांग्रेस से बहुत लोग आने वाला है बीजेपी इन डेज टू कम They've contacted you. दे आर इन ऑलवेज इन टच विथ मी यार बहुत लोग आएगा और एक बार मेरा तो लगता है सिक्योरिटी गार्ड को छोड़ के लगभग सब लोग आ जाएगा एक दिन में अपोजिशन विल बी इज इनबिल्ट टू आवर सिस्टम लेकिन अपोजिशन का नाम में आप गांधी फैमिली को मत रखिए Okay. वो एक्सपायर्ड ड्रग्स है प्रॉब्लम एक ही है राहुल गांधी का एक सिस्टमेटिक सीरियसनेस नहीं है लेकिन सबसे जो दुखाता है वो बात है ही हैज ए बिग फैमिली ईगो क्या मैं एक फीडुअल लॉर्ड हूं ही इज नॉट फिट फॉर पॉलिटिक्स Namaste and Jai Hind. I'm Smita Prakash and you're watching ANI podcast with Smita Prakash. Today I spoke with Himanta Biswa Sarma, the Chief Minister of the northeastern state of Assam. He is controversial to say the least and you will see in the interview how he spoke no holds barred. Thank you very much for joining us today on this podcast with Smita Prakash for ANI. I'm really honored that you speak with us. And, you know, I've been wanting to speak with you, sir, for a long, long time. Haven't had the opportunity because you're such a perfect television material. Controversy's favorite child, right? So tell me, is this like you how you've always been, कि, मैं तो बोलूँगा, doesn't matter कि कौन है power में? my simple theory of life that don't hide anything from people. You are a different person in home, then you are a different person in studio, then you are a different person in office, then suddenly you are very, very friendly in television, but when real life people wants to meet you, they find you something else. So I want to be that person who is the same everywhere. I mean, if you meet me in my home, I am the same person. If you meet me in studio, I am the same person. And what you feel, you express. Then let people judge. But the trappings of power and the, the burden of the chair is so much, right? Like, oh, people will come and tell you, like IAS officers will come and tell you, you can't say these things. That happens, no? Look, most of the officer, whatever they wants to say, they say in the private space. Ultimately, their views is known, or we come to know, you come to know. So people think that they are smarter than the people. But actually, people has lot of medium to find out who you are, what is your philosophy, what you believe. So my simple funda is that if you are in politics, that be as transparent as much possible to people, and whatever you feel, just say. And of course, sometimes being in party, being in government, something you cannot say. Those rider will apply. But otherwise, you have to be as simple as you can be and don't try to hide anything from people. See, usually the reason I said also controversy is favorite child because even though you're chief minister, pattak say you say things, no? Like just now you talked about chaddi. Like can't I imagine, no, that chief minister will talk about a chaddi and RSS ka chaddi jala diya, tumhara chaddi kidhar, udhar ka chaddi kidhar. But you just said it. Because I feel that when they put up that RSS picture, that was a bad taste. And when somebody did something in bad taste, it is important to remind your own past or whatever you did to earlier, other people. So you cannot be holy cow at all the time. So
I thought it is important for me to expose them, and when I do that, I actually do not consult with anybody, Okay. and I don't talk to my party people. I don't do anything. But you're and- such a social media sensation. As soon as you said that, छा गए आप सब नहीं, जगह, because आप- everybody like, okay, here's a man who replies in the same नहीं, अब manner. देखिए, एक नेशनल पॉलिटिकल पार्टी है. यू आर इन ए से प्रिज्यूमेबली ठीक है, आप ठीक ही कर रहे हैं. यू आर ऑन ए बिगर ऑब्जेक्टिव ऑफ भारत जोड़ो. आप पैडल में भी जा रहे हैं, बट उस समय आपका सहरा में भारत का गरीब आना चाहिए था. इस समय भारत आपका सहरा में भारत का अंडर प्रिविलेज लोग आना चाहिए था. भारत का इश्यूज आना चाहिए था. भारत को कैसे, आपका विजन क्या है? इफ यू आर वर्किंग सो मच, देन स्पीक अबाउट योर विजन अबाउट इंडिया फॉर नेक्स्ट 25 years. When how India, according to you, should be look like when India is on 100, India will be there on 100. But you are talking about the happen of RSS. So, what you get the impression that this entire jatra, whatever it is a dikhwaya, you have lot of hatred inside you, and you just trying to, in the guise of a jatra, you are just trying to ventilate your hatred, your whatever frustration you have. So मेरा मन में लगा नहीं, आपको भी दिखा देना चाहिए, because So you think कि ये जो यात्रा पे भारत जोड़ो यात्रा, इससे कोई जुड़ नहीं रहा है, आपको लग रहा है? देखिए, 2-3 मैं इशू बताता हूँ. पहला, कोई राजनेता इतना बड़ा वर्क करता है, generally we say it is okay, because in election time I also prefer not to be in car, and every day I do my election campaign by walking. At least 20 kilometer I walk every day. And during that 2 months cycle walking, because I think it is a best medium. But when you go and you meet people, so you have to be very, very careful that what vision you are giving to people. What is your dream? When you meet people, you talk about India. You are talking about Narendra Modi. You are not talking about India. Then you are going to some priest or some father. There you know that if he's a controversial man, if you talk to him, there will be something which will come out of him. It will create a repercussion. But he probably didn't know, no? It must have been his people who told him कि मिल लो. I mean, देखो, in my view, if I am coming today in ANI office, I must have all the information about you. Okay. If I just say, if I pretend that my staff has done, my staff is my extension. Okay. So whatever they have done with my consent, and tomorrow you cannot put blame on my staff. But you know Rahul Gandhi very well, right? I mean, you know his dog more than you know him, I think, right? That whole dog thing, you made that dog so famous, Piddi. एक बार बताओ तो what happened that day, sir? नहीं, I did not want to repeat that because ठीक है, वो story एक बार चल गया है. But it is not only about dog. जैसे अभी हम लोग बात कर रहा हूँ, आपका घर में भी डॉग होगा, मेरा घर में भी डॉग है, टेबल में बिस्किट होगा. तो अगर आपका डॉग वो बिस्किट टच कर लेता है और she or he try to have it, then what you will do? You will give the whole plate to him or her, and then you will ask for a fresh one. But हमारे लोग वही प्लेट से उठा के बिस्कुट खाना शुरू कर दिया, just to please Rahul Gandhi. So was that tipping point? कि मतलब कि क्या? वो tipping point नहीं है. That day, yeah, tipping point mean climax. That day when I do not want to name, because both of the actor in that particular incident has left this world. But मेरा issue यही था कि you are not serious. I was trying to tell him कि if you do not go for course correction, you are going to lose Northeast. So it was a serious discussion of that level. जो अभी भी चल रहा है. This was how many years back, sir? I am talking about 2015. 15. Problem एक ही है राहुल गांधी का. He is, एक ही प्रॉब्लम है राहुल गांधी नहीं, का. राहुल आप गांधी तो का रोज यू आर नहीं, गिविंग नहीं, नहीं, राहुल गांधी का प्रॉब्लम कहाँ से शुरू होता है? हाँ. पहला बात शुरू होता है, he is not fit for politics. अच्छा. तो probably वो एक जो
काम उनको करना नहीं चाहिए वो काम वो कर रहे हैं। अभी आप देखिए वो एकदम मेरा जो उनका साथ फास्ट देन एक्सपीरियंस था, फास्ट तो एवरीथिंग स्टार्टेड विद नॉन सीरियसनेस देन एरोगेंसी। नॉन सीरियसनेस बोले तो मतलब कोई भी काम में अभी अभी आपसे बात कर रहा है, 2 मिनट में वो बाहर जाके जॉगिंग करना शुरू कर देगा। ओके तो यू विल कीप ऑन सिटिंग हियर हाँ वेटिंग, एंड हम लोग बात कर रहा था मतलब कि ऑर्गेनाइजेशनल बातें वगैरह कुछ नहीं। नहीं, मेरा साथ जब तक मेरा अभी भी लोग मुझको बोलते रहता है कि आप बात कर रहे हैं, तुरंत दूसरा रूम में चला जाएगा, फिर हाफ एन आवर बाद ही विल अराइव। कोई मतलब एक सिस्टमेटिक सीरियसनेस नहीं है। लेकिन सबसे जो दुखाता है वो बात है ही हैज ए बिग फैमिली ईगो। क्या मैं एक फीडुअल लॉर्ड हूं? रियली ये जो प्रॉब्लम है, आज भी आप देखो बोल रहे हैं मैं कांग्रेस प्रेसिडेंट नहीं हूं, लेकिन सब डिसीजन आप लेते हैं। अगर आप कांग्रेस प्रेसिडेंट नहीं है, आपने लोकसभा चुनाव हारने का बाद यू हैव टेकन मॉरल रिस्पॉन्सिबिलिटी, then why entire party is behind you now? So you keep saying, and the BJP also says कि feudal order. Okay, no doggies, but biscuit is here. So the BJP also says it, and everybody says कि feudal mentality है इन लोगों का. पर if you see the family, पिछले क्या 15 साल, more than 15 years, they've not taken any post, no, in government. मतलब and you see them all the time कि गरीबों के साथ होते हैं. You see Priyanka Gandhi, Rahul Gandhi, they go to poor people's home. You never see them. First of all, मैं आपको एक बात बताना चाहता हूँ, they goes to poor people house, हाँ, but poor people उनका घर में आते हैं, वो तो हमको पता नहीं ना, फोटो तो आते हैं, वो तो फोटो रिलीज नहीं होता है। सेम डाइनिंग टेबल में पोर पीपल का साथ सोनिया गांधी, राहुल गांधी, प्रियंका गांधी डिनर करने वाला फोटो कभी आते हैं? आज से आने तो अलग बात है। तो एक जो पॉवर्टी टूरिज्म है, ये तो मैं बिल्कुल इसको एनरोज नहीं करता हूँ। आप दलित का घर में जाते हो, बट एक बार दलित का खाना उना खा के आया है, बट रेसिप्रोकेसी भी तो आपका काम होता है ना, कभी दलित को भी आपका घर में लाके खिलाओ। वो तो आप कहीं नहीं करते हो। सबसे बड़ा बात है जब पोस्ट नहीं है बट यू आर एक्सरसाइजिंग पावर। आज आप देखिए यूपीए 1 यूपीए 2 साला कोई उनका पोस्ट नहीं है, लेकिन सब उनका घर में जाते हैं। वो तो फिर आई मीन यू नो दैट सर कि वही बात है, आप भी तो आप कांग्रेस भी जानते हो, मैं भी जानता हूँ कि दे एंजॉयड ऑल द पावर। But those who were in the Congress knew ना कि ये सारे ऐसे जानते हैं। हाँ. दैट इज वाई कि कांग्रेस लोगों का मन में एक था कि वी कैनॉट थिंक बियॉन्ड गांधी, बट अभी वो सोचना शुरू हो गया है। Okay. दैट इज वाई यू हैव सीन ये presidential election they'll choose a non-Gandhi. नहीं, नॉन आज देखिए, आज प्रेसिडेंट जो भी है, राहुल हैज टेकन मॉरल रिस्पॉन्सिबिलिटी कि मैंने लोकसभा चुनाव मेरा हाथ में पार्टी हारा, सो आई विल नॉट बी प्रेसिडेंट। बट आज भी पार्टी कौन चला रहा है? हाँ. भारत जोड़ो यात्रा कौन कर रहा है? Exactly. पूरा पार्टी किसका पीछे दौड़ रहा है? That means you want to enjoy the power without accountability. Okay. जब डेमोक्रेसी में somebody wants to enjoy power without parliamentary accountability, without party accountability, without accountability the peoples, that is the most dangerous thing. So let me get back to the time that you quit the Congress. ठीक है? तो there was no second thought कि बीजेपी में जाना है, कि did you think कि किसी देखिए, और पार्टी टीएमसी में चले जाऊंगी देखिए कहीं और जाऊं? 22 साल हम कांग्रेस से जुड़ा रहा। वही तो हाँ. Obviously in Congress culture, I must give credit to Congress party, एक हवा बना के रखा जाता है कि देखो बियॉन्ड गांधी फैमिली आपका कुछ नहीं है। कोई भी पार्टी, कोई जैसे आज मैं रिजाइन दिया, कांग्रेस स्पोक्समैन क्या देगा रिप्लाई कि यू हैव बिट्रेड द फैमिली। दे विल नॉट से यू विल बिट्रेड द नेशन। Yes, they said that about Ghulam Nabi Azad. एवरीबॉडी they've कि said. आपको फैमिली ने इतना दिया। अरे मुझको तो देश ने दिया, मुझको देश का लोगों ने एमपी बनाया। अगर मैं मंत्री हूं बिकॉज आई हैव बिकम एमपी, मुझको तो लोगों ने वोट दिया। तो ये लोग एक हवा क्रिएट करता है कि फैमिली ने आपको मंत्री बनाया। तो ये माहौल कांग्रेस में है। तब जब मुझको ज्वाइन करने का मौका आया या आई हैव डिसाइडेड टू गो आउट ऑफ द पार्टी, इट टुक सम टाइम। अल्टीमेटली मेरा I'll say you a very personal story of mine.
that night I was thinking, I did not meet anybody, but I was thinking that I have to moved out or not moved out or quietly go back to the court because I decided I cannot Yeah, you're a walk. lawyer. Everybody knows हाँ, that. I Yeah, cannot yeah. walk with this guy. हाँ. तो मेरा बच्चा उस समय he was just I think studying in class 9. तो मेरा बच्चा ने मुझको बोला कि पापा हमारा स्कूल में सब डिस्कस करते हैं कि ये राहुल गांधी का हमारा स्कूल का ही वो फॉर्मर स्टूडेंट था Doon School. हाँ लेकिन राहुल गांधी का कोई भी बात हम लोग को इम्प्रेस नहीं करता है और थोड़ा सा बाकी वर्ड भी यूज किया जो व्हिच आई डोंट वांट टू टेल पीपल नोज इट दैट पॉइंट ऑफ टाइम आई थॉट कि भाई अगर क्लास 8 का बच्चा का मन में भी ये व्यू है हु इज नॉट अदरवाइज इन्वॉल्व इन पॉलिटिक्स मीन्स यू शुड नॉट स्टे देयर एट ऑल Okay. then next point come when I decided to join BJP मेरा मन में डर था कि people will actually may not appreciate that because 22 साल का बाद आप आते हो मैंने ज्वाइन किया ज्वाइन करके मैं गुवाहाटी गया कोई पूछा नहीं किसी ने बीजेपी में कि आप पर्सनल वेंडेटर है आपका? नहीं वही है थोड़ा सा लोग मेरा मन में कंफ्यूजन था यहाँ में तो ज्वाइनिंग हो गया फिर मैं जब गुवाहाटी गया एयरपोर्ट में मैं उतारा there were sea of people. मैंने जीवन में इतना क्राउड कभी नहीं देखा फ्रॉम एयरपोर्ट टू 16 किलोमीटर दोनों तरफ लोग ही लोग था तो मैंने जस्ट आई आस्क माय क्वेश्चन अरे आप तो इतना बड़ा नेता नहीं है आप खाली मंत्री ही था आपके लिए क्यों लोग खड़ा है that point of time we realized how When the administration was Congress at that time. तरुण Gogoi गोगोई जी ही सीएम था हाँ. मैंने एयरपोर्ट उतारा Okay. कुछ गुवाहाटी से मुझको व्हाट्सएप आते रहा कि बहुत लोग है सो आई एस्टिमेटेड क्राउड अराउंड 3 to 4,000 कि ठीक है मेरे लिए वही बड़ा है बट जब आई एम टॉकिंग अबाउट 2015 एंड दैट टू व्हेन स्टेट वाज नॉट विथ बीजेपी बट यू कैनॉट बिलीव फ्रॉम एयरपोर्ट टू हेंगेराबाड़ी बीजेपी पार्टी ऑफिस 16 किलोमीटर दोनों तरफ लोग जो गुवाहाटी में लोग नहीं आते गुवाहाटी में बहुत ज्यादा लोग पॉलिटिक्स में सिटी है Not like बंगाल. वो थोड़ा सा बहुत ज्यादा पॉलिटिक्स का साथ आइडेंटिफाई नहीं करता है इतना दोनों तरफ लोग तब मुझको लगा कि मेरा बच्चा और मेरा पीपल का जो पब्लिक का व्यू था वो सेम था हम ही लोग कोई आइसोलेशन में रह जाता था लास्ट हर कोई समय थोड़ा डर फॉर चेंज मतलब कि नहीं, but- एक स्टेटस को से हटना एक क्या हुआ जो मैं एयरपोर्ट में उतारा एंड आई सो द पीपल देन मेरा थोड़ा अपोलॉजी हुआ कि मैं क्यों कांग्रेस में रहा बिकॉज आई थॉट दैट वी वेर वर्किंग अगेंस्ट पीपल लोग चाहते हैं कि देश में चेंज जाना चाहिए आज भी आप देखो बहुत सारा स्टेट में पीपल वांट टू थ्रो आउट कांग्रेस बट हमको जाना पड़ेगा भाई हम हैं यहाँ में इट्स अ बिग डिसीजन एक बार आई टेल यू ऑनेस्टली एक बहुत पहले की बात है आई वाज टॉकिंग टू वीपी सिंह एंड आई गॉन फॉर हिज कैंपेनिंग तो उस टाइम मिडिल क्लास मसाया वगैरह चल रहा था ही वाज अ राजा कहाँ मिडिल क्लास के थे वो तो मैंने कहा कि गेटिंग आउट ऑफ द कांग्रेस क्यों नहीं व्हाई इज इट सो डिफिकल्ट ये एक स्टॉकहोम सिंड्रोम होता है गेटिंग आउट इज हार्ड इट इज वेरी हार्ड हाँ. बिकॉज You think that too? Yes, because the day you join the Congress, हाँ. Congress has an inside culture कि your life start and end with Gandhi. जैसे आप कोई गुरु का साथ जुड़ जाते हो तो you surrendered everything But to you that blame guru. the Gandhi sir for this मतलब कि do they tell you they- कि एक माहौल एक माहौल है I don't know how who has started the mahal who will finish that mahal but that ecosystem is very strong in the Congress. okay आप अगर पार्टी का स्पोक्समैन भी हमेशा सुने यू बिट्रेड द फैमिली यू बिट्रेड दैट आई मीन द फैमिली राइट में आई डोंट नो फ्रॉम महात्मा गांधी से ये कब इंदिरा गांधी हो गया पता नहीं पीपल हैड दैट डिवोशन टू महात्मा गांधी बट दे हैव सक्सेसफुली इनहेरिटेड दैट लीगेसी इनटू द सेकंड गांधी फैमिली okay फर्स्ट गांधी फैमिली इज महात्मा गांधी एक कल्ट वर्शिप जैसे होता है जो महात्मा गांधी के लिए लोगों का जो व्यू था वही व्यू कांग्रेसी लोगों का ये गांधी फैमिली का ऊपर हो गया हु स्टार्टेड इट हाउ स्टार्टेड इट आई डोंट नो बट दे डिड इट वेरी सक्सेसफुली और दे डिड इट और पार्टी डिड इट Whatever. लेट मी बी फेयर but when you moved complete change वो कि क्या वहाँ पे भी होता है है
when जो आते हैं, even you read the resignation letter of Ghulam Nabi Azad, even you read my resignation letter in 2015, the first two paragraph will look like a very, very sad picture. हाँ. That you don't want to come out. जैसे घर से आप माँ से आपको विदा लेना पड़े, आपको शादी में आप बेटी हो, ultimately you have to marry, you have to Emotional go out. break. Very, very fast 2-3 paragraph will be very, very emotional. Then silently last paragraph we will see anyway we have taken that decision, but we'll be always will be loyal to you, like that you will write. Because till that time you will be in Congress. Okay. Till you. वहां से जब नेक्स्ट दुनिया में आ जाते हो, हाँ. पहला कल्चरल शॉक हो जाता है, भाई ये भी है. I'll tell you a small story of Pema Khandu and me. हाँ. I'll tell you a very small story. Sure. हाँ. क्या हुआ, बीजेपी में हम लोग ज्वाइन किया, देन उड़ीसा पार्टी नेशनल कन्वेंशन था. हम लोग पहला दफा पार्टी का कार्यकारिणी में गया. हमारा बीजेपी का कार्यकारिणी में क्या होता है कि जब लंच डिनर होता है, यू जस्ट सिट लाइक दैट. आई मीन यू कैन सीट विद पीएम आल्सो, यू कैन सीट विद एचएम आल्सो. आई मीन राइट हैंड, एंड इफ यू सी जैसे वो फौज में बड़ा खाना होता है, सब लोग साथ में सारे बैठते हैं. लोग होता है. एंड इट इज, इफ यू सी इन लेफ्ट हैंड इट इज निर्मला सीतारमन, राइट हैंड यू विल सी पीयूष गोयल, देन नेक्स्ट स्टेप यू विल सी अमित शाह जी. आई मीन इट इज लाइक दैट. तो मुझको पेमा खांडू आए बताया, दादा ये क्या साज है, ये हम लोग क्या देख रहा हूँ. मैं बोला पेमा भाई क्या है. बोले देखिए दादा ये लीडर लोग हमारा साथ ऐसे मिल रहे हैं. जीवन में तो हम लोग कांग्रेस में रहा, कभी तो नजदीक में भी जाने का मौका नहीं मिला. तो that kind of cultural shock we got when we come to BJP, because BJP में आप मंत्री लोगों से मिलने जाइए, छोटे से छोटा कार्यकर्ता, I am not saying छोटा, if my post is very big responsibility at Delhi, somebody is doing a booth level worker, so hierarchy wise जो भी है कि, लेकिन एक booth level कार्यकर्ता भी एक बीजेपी का मंत्री का घर में जाते हैं, he gets that warmth. Okay. एंड मैंने सबसे चेक किया हूँ. That's the RSS training की क्या है? संस्कार तो होगा संघ का, डेफिनेटली देयर विल बी पॉजिटिव इम्पैक्ट ऑन दैट, बट आपको वो नहीं मिलेगा कि यू आर कमिंग टू मीट ए फिडुअल लॉर्ड. Okay. कांग्रेस में क्या होता है, गांधी फैमिली तो फिडुअल है ही है, बाकी लोग उससे ज्यादा कॉपी कर लेता है. हाँ. जो छोटा छोटा उनका लोग है वो तो और ज्यादा दिखाता है. So when you join वो रिफ्लेक्टेड ग्लोरी में रह रहा है. रिफ्लेक्टेड ग्लोरी और बहुत ज्यादा है, खास करके उनका जो आसपास में पर रहता है. सब लोग तो चले गए, आसपास वाले लोग नहीं, तो अब कोई लोग आसपास वाला नहीं जाएगा. अभी हम- तो सुन रहे हैं कि जब व्हाट जयवीर शेरगिल एंड गुलाम नबी नहीं, आजाद नहीं, सिंह वो साहब लोग- सिक्योरिटी वो गार्ड लोग- है. वो लोग, हाँ, वही एक सिक्योरिटी गार्ड है. देन देयर आर फ्यू पीपल, देयर रिफ्लेक्टेड ग्लोरी इज ह्यूज. आई मीन आप सोच भी नहीं सकता हाउ दे बिहेव विथ ए पब्लिक लीडर. जब आप बीजेपी में आते हो, देयर इज ए ह्यूज कल्चरल शॉक. हम लोग को 6 महीना लगा टू एडजस्ट देयर. ओके. 6 महीना मेरा, बीरेंद्र सिंह जी का, पेमा खांडू जी का, हम लोग को काफी समय लगा. हाँ. भाई कोई गलती तो ना हो जाए. लोग बुला रहे हैं बेडरूम तक आ जाओ, लोग बुला रहे हैं सिटिंग रूम तक आ जाओ, बिकॉज हम लोग का डेस्टिनेशन बारेंडा ही है. हाँ. इन एनी कांग्रेस कल्चर यू मीट एनी बिग लीडर. हाँ. अगर इफ यू आर मीटिंग बोथ लेवल कार्यकर्ता इज मीटिंग ब्लॉक प्रेसिडेंट, ही विल आस्क बोथ कार्यकर्ता टू सिट इन बारेंडा. इफ ब्लॉक लेवल प्रेसिडेंट इज मीटिंग, सीरियसली सिर्फ वरांडा तक, ड्राइंग रूम तक नहीं आ कभी सकते. नहीं, कोई नहीं बोल सकता है किसी ने ड्राइंग रूम में गया है, मैं चैलेंज करके बोल सकता हूँ. ये इट इज नॉट अबाउट गांधी डाजिट. हाँ. आई से वो तो हायरार्की हो गया. बोथ कार्यकर्ता मंडल अध्यक्ष का घर में आएगा तो बारेंडा में बैठो, मंडल अध्यक्ष जिला अध्यक्ष का आएगा तो बोला बारेंडा में बैठो, जिला अध्यक्ष स्टेट प्रेसिडेंट को आएगा तो बारेंडा में अच्छा, बैठो. आप कहाँ तक पहुंचे? आप तो मंत्री थे. देखिए मेरा कुछ फरसुन था एंड बाय 2009 से 2015 तक जो लास्ट 6 ईयर था, हाँ. उसमें कोई जगह में ड्राइंग रूम तक पहुंचा तो ठीक है. तो अच्छा, ऑल्सो डिड यू फील दैट जो यूपी के लोग थे या फिर प्लेन्स के लोग थे, उनके जो चीफ मिनिस्टर्स या एमएलएज, उनको ज्यादा इम्पोर्टेंस है, नॉर्थ ईस्ट के लोगों को कम? ना, बारेंडा सबका ही डेस्टिनेशन है. वो कोई मुझको किसी ने आप पूछिए, if you ask me have you seen the dining room of Amit Shah ji, I say yes. Not only me, many Karyakarta, at least there will be thousands of BJP Karyakarta who has eat in Amit Shah dining room. I can give you guarantee. There will be many more people who must have shared
हाँ. many intimate Advani moments. ji, Vajpayee ji, also all of them, हाँ. मैं सुनते जाता हूँ पंजाब हरियाणा हिमाचल का कार्यकर्ता को मिलता है. They explain so many intimate story with नरेंद्र मोदी जी. Okay. But हमारा पास कोई story नहीं है. If you मतलब when you were in the Congress. हाँ. कोई हमारा means I am just thinking that I am a Congress and all other. I am just pausing okay. myself as a congressman. हाँ. हमारा पास कोई story नहीं है. Okay. कि राहुल गांधी जी का साथ ऐसा था, ये ऐसा हुआ, सोनिया गांधी जी का साथ ऐसा हुआ. आपका वही स्टोरी, आप मिलने गया था एसपी जी का 2 एक धक्का खाया. You will have only that story. आगे वाला कोई story आपका नहीं है. You will not know how many children they have, where they study. So personal warmth is never shared. Okay. तो कोई वो संबंध होता ही नहीं है कि भाई we are belongs to a party, we have spent the best of our youth in this party. 22 साल 25 साल हो गया, 30 years हो गया, कोई जीवन दे दिया. But if you ask भाई वो लीडर का बेटा कहाँ कितना बड़ा हुआ है, अच्छा उनका बेटा है. We keep on asking journalists about जो आपको information चाहिए, because you are not open. Correct. Correct. So you, when you came to the when you came to the BJP, it was as if people were saying कि हाँ अब शर्मा जी को responsibility ले दिया है कि पूरा नॉर्थ ईस्ट का सैफरनाइजेशन होना चाहिए, मतलब कि बीजेपी, सैफरन बोले तो बीजेपी, इट शुड बी बीजेपी नाउ, कांग्रेस को हटाओ, बीजेपी को लाओ, पूरा नॉर्थ ईस्ट. एंड मेनी पीपल से दैट यू वर रिस्पॉन्सिबल टू ब्रिंग द चेंज. ऐसे कोई था, कोई एजेंडा था? ऐसा कोई, जब मैंने ज्वाइन किया, एक उस समय राष्ट्रीय अध्यक्ष अमित शाह जी था. एक पार्टी में एक डिसीजन हुआ था मोदी जी का नेतृत्व में कि पार्टी को एक्सपांड करना चाहिए towards east, towards northeast, towards south. Okay. So expansion towards northeast was a agenda before the party. तो जब